హాయ్ అండి, అందరికీ నమస్తే. సంకష్టహర చతుర్థి వ్రతం కొత్తగా ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఎలా ఆచరించాలి, ఈ వ్రతాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి, ఎన్ని నెలలు చేయాలి అనే దాని గురించి పూజా విషయం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఇదే వీడియోలో సంకష్టహర చతుర్థి వ్రత కథ గురించి కూడా తెలుసుకుందాం. ఈ కథను భక్తితో విన్నవారికి ఎటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా లేకుండా తొలగిపోతాయి. ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది. ముందుగా అందరూ కూడా ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. మీ కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అంటారు. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోష కాలంలో సూర్యాస్తమయం సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి వస్తుంది. 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకష్టహర చవితిగా తెలుసుకోవాలి. సాధారణంగా ఎక్కువగా క్యాలెండర్లోనూ పంచాంగాలలోనూ సంకష్టహర చతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని అంటూ ఉండదు. ఈ వ్రతం భక్తితో ఆచరిస్తే ఎటువంటి కష్టాలైనా కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఉన్న గొడవలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరూ కూడా ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సంకటహర వ్రతాన్ని చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. తలస్నానం ఆచరించి గణపతిని పూజించిన తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ను కానీ సుమారు 1/2 మీటరు చదరం గల ఎరుపు లేదా తెలుపు రంగుల కాటన్ గుడ్డను కానీ తీసుకొని గణపతి ముందుంచాలి. ఆ గుడ్డకు 4 వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టి మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ వేయాలి. తరువాత స్వామిని తలుచుకుంటూ మనసులో ఉన్న కోరికను మనసారా స్వామివారికి తెలియజేయాలి. ఆ తర్వాత 3 దోసిళ్ళు గుప్పెళ్ళు బియ్యాన్ని అందులో పోయాలి. తరువాత 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు, 2 తమలపాకులు దక్షిణ ఉంచి అందులో ఉంచి మనలోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం అగరబత్తి వెలిగించి టెంకాయ కానీ లేదా పళ్ళు కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు లేదా 11 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు కానీ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ప్రదక్షిణ అనేది చేయవచ్చు. శారీరకంగాను మానసికంగాను స్వామివారికి ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం ఇక్కడ. అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాము, ఎన్ని పండ్లు నైవేద్యంగా ఉంచాము అనేది ముఖ్యం కాదు. సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు తగిలిన కలిసిన వేయబడిన పదార్థాలు తినకూడదు. పాలు, పండ్లు, పచ్చి కూరగాయలను తినవచ్చు. అనుకున్న సమయం పూర్తి అయ్యే వరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయవలసి ఉంటుంది. చంద్రోదయం తర్వాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూపదీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ పూజంతా వ్రతాన్ని ఆచరించటం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకష్టనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించటం ద్వారా కూడా ఉత్తమం అనేది కలుగుతుంది. సంకష్ట గణపతి స్తోత్రం కూడా ఒక్కసారి విందాం. సంకష్టహర గణపతి స్తోత్రం. ప్రణమ్య శిరసా దేవాం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమయం కామర్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షకం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సమప్తవిఘ్నరాజం చతుర్మవర్ణం తదాష్టకం సవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకదశం గణపతిం ద్వాదశం గజాననం ద్వాదశైతావీనానామి త్రిసంధ్యం యం పటే నిత్యం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేద్ గణపతి స్తోత్రం చతుర్ముషై ఫలం లభత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయం అష్టభ్యో బ్రహ్మణేభ్యక్ష లిఖిత్వాయం సమర్పయేత్ తస్యా విద్యా భవేక్ష్వేర్వా గణేశస్య ప్రదాసదం. పూజ అంతా ముగిసిన తర్వాత సంకటహర గణపతి స్తోత్రం కానీ లేదా సంకటనాశన గణేశుని స్తోత్రం కానీ చదువుకోవటం వలన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక సంకష్టహర చతుర్థి గొప్పదనాన్ని తెలిపే కథ గురించి తెలుసుకుందాం. సంకష్ట గణపతి పూజ పూర్తి చేసుకున్న తరువాత సంకష్ట గణపతి వ్రతకథ చదువుకోవడం తప్పనిసరి. సంకష్ట గణపతి వ్రతకథను చదివినా విన్నా చెప్పినా అనంత పుణ్య ఫలితం అనేది లభిస్తుందని మన శాస్త్రాలు వచనం చేస్తున్నాయి. సంకష్ట గణపతి వ్రతకథను వినకపోతే వ్రతం అసంపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ వ్రతం ఆచరించిన వారు తప్పకుండా వ్రత కథను కూడా తెలుసుకోవాలి. పూర్వం ఒకానొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకునికి గొప్ప భక్తుడైన భృగండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యకుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించి సాగాడు. ఆ ప్రదేశంలో ఇంద్రుని చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. మహారాజా, ఇంద్ర విమానం అక్కడ ఆగటానికి గల కారణాలను అడుగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గమధ్యంలోనే అర్థాంతరంగా ఆగిందని చెప్పాడు. అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడుగగా ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెబుతాడు. అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగిన దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు. అదే సమయంలో వారికి గణేశదూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకొని గణేశ లోకానికి తీసుకుపోవడం కనబడుతుంది. ఆ స్త్రీ తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించగా దానికి గణేశదూత, నిన్నంతా ఈ స్త్రీ తెలిసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది. సంకష్ట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా అభోజనంగా ఉంది. చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసింది. ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. ఈమె ఈరోజు మరణించింది. కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్య ఫలితం కారణంగా ఆమెను గణేశ లోకానికి తీసుకువెళ్తున్నాము అని గణేశదూత చెబుతాడు. అంతటా ఆ సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుంది అని అడుగగా గణేశదూత ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి అంగీకరించలేదు. అదే సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది. అది చూసి ఆ వ్రత మహత్యమును తలుచుకొని అందరూ భక్తితో నమస్కరిస్తారు. ఇంట్లో నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజున జరిగే సంకష్ట గణపతి వ్రత పూజను జరిపించుకుంటే కష్టాలు తొలగిపోతాయి. చంద్ర దర్శనం వ్రత సమాప్తం.
ఇంట్లో చేసుకున్న, దేవాలయంలో చేసుకున్న పూజ పూర్తి అయిన తరువాత తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకుని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. అప్పుడే ఈ వ్రత ఫలం దక్కుతుంది. విన్నారు కదండి ఈ సంకష్ట గణపతి వ్రత మహత్యం గురించి. తెలిసి కానీ తెలియక కానీ ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకంలో కానీ స్వనంద లోకంలో కానీ శాశ్వత స్థానం పొందుతారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం శ్రీ గణాధిపతయే నమః అని కామెంట్ చేయండి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యంతో తులతూగుతారు. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః.